హలో గైస్, నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే గైస్, టుడే మనం ఎస్ఏపి ఎస్డి మోడల్లో ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి, సో అనేది మనకి ఈరోజు టాపిక్ అనమాట. సో బేసిక్గా మనకి ఫ్రీ గూడ్స్ అంటే ఏంటండి? బేసిక్గా కస్టమర్కి మనం వితౌట్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఇస్తున్నాం గూడ్స్ అనేది. సో మనకి కస్టమర్ అనేవాడికి ఎటువంటి ఛార్జ్ లేకుండా, అంటే దానికి అంటే ఏంటి, ఉచితం. సో వాడికి మనం గూడ్స్ ఉచితంగా ఇస్తున్నాం అనమాట. సో ఈ ఫ్రీ గూడ్స్ కాన్సెప్ట్లో మనకి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది మనం చూడాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ సంబంధించిన కొన్ని బిజినెస్ సినారియోస్ అనమాట. సో ఎస్ఏపిలో మనకి ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ అనే ప్రాసెస్ కూడా మనకి ఇంటర్వ్యూలో బాగానే అడుగుతూ ఉంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇన్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ ఎగ్జాంపుల్ 1. ఓకే, సో మనకి కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేశాడండి, 10 మెటీరియల్స్ ఆర్డర్ చేశాడు. కస్టమర్ ఆర్డర్ 10 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, సో సిస్టమ్ ఆఫర్స్ 2 యూనిట్స్ ఫ్రీ. మన కంపెనీ కస్టమర్ అనేవాడు 10 యూనిట్స్ అనేది ఆర్డర్ చేస్తే 2 యూనిట్స్ ఫ్రీ అనమాట, ఇన్క్లూడెడ్ ఇన్ దట్ క్వాంటిటీ. అంటే సింపుల్గా మనకి ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ ఉన్నాయి ఇందులో. ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్లో మనకి ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ అంటే జనరల్గా ఏంటంటే 10 క్వాంటిటీస్, ఇక్కడ 10 క్వాంటిటీస్ కస్టమర్ ఆర్డర్ చేస్తే సో ఛార్జ్ ఆ 8 క్వాంటిటీస్కే మనం ఛార్జ్ చేస్తాం, కానీ వాడు అడిగిన క్వాంటిటీ మనం పంపిస్తాం. అంటే 2 గూడ్స్ మనకి ఫ్రీ అనమాట. సో అంటే ఏంటి, ఈ కైండ్ ఆఫ్ మనకి ఆఫర్స్ కూడా కంపెనీ ఇస్తూ ఉంటుంది. బేసిక్గా కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాడికి ఛార్జ్ చేసేది మనం 8 క్వాంటిటీకే ఛార్జ్ చేస్తాం. ఓకే, అండ్ వాడికి ఫైనల్గా గూడ్స్ డెలివర్ చేసేది 10 క్వాంటిటీస్ అనమాట. సో కంపెనీ 2 యూనిట్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో ఆ ఫ్రీ యూనిట్స్ ఈ 10 యూనిట్స్లో ఫ్రీ అనమాట, 2 యూనిట్స్ అనేది. సో అర్థమైందా ఇది మీకు? ఓకే, సో కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే సో కంపెనీ ఛార్జ్ చేసేది ఓన్లీ 8 ప్రోడక్ట్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ది 2 ప్రోడక్ట్స్కి కంపెనీ అనేది ఛార్జ్ అనేది చెయ్యదు. ఓకే, సో కానీ గూడ్స్ పంపించేది మాత్రం 10 క్వాంటిటీసే. సో సో ఇది మనకి ఫ్రీ గూడ్స్ సంబంధించిన సో ఇన్క్లూజివ్ అనమాట. సో ఫ్రీ గూడ్స్లో మనకి ఇన్క్లూజివ్ ఉంది, ఎక్స్క్లూజివ్ కూడా ఉంది. ఓకే, సో మరి ఎస్ఏపిలో మరి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, కండిషన్ టైప్స్ ఉంటాయి, అది పక్కన పెట్టండి. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎందుకు ఇలా మనకి ఇస్తారంటే క్యాంపెయిన్, మార్కెటింగ్, ప్రమోషన్ కోసం. సో కంపెనీలో ఏంటంటే మార్కెటింగ్ అనమాట. సో మనకి గూడ్స్ అనేవి మనకి మార్కెటింగ్ చేయాలి అండ్ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలి. సో అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇలాంటి కామన్గా మనకి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. మార్కెటింగ్ క్యాంపెయిన్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కస్టమర్స్కి ఇలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఆఫర్స్ మూలంగా ఏంటంటే బిజినెస్ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఇన్క్లూజివ్ అంటారనమాట. సో ఇన్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ అంటారు. ఓకే, సో అలాగే మనకి ఎక్స్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ అని కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్, ఇన్క్లూజివ్ కండిషన్ టైప్ మనకి ఇలాంటి వాటి కండిషన్ టైప్ ఉంది, అలాగే ఎక్స్క్లూజివ్ కూడా కండిషన్ టైప్స్ ఉంటాయి. సో కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేశాడు. ఓకే, కంపెనీ అడిషనల్గా 2 క్వాంటిటీస్ ఇస్తుంది. ఇదేమో ఇన్క్లూజివ్ అంటే 10 క్వాంటిటీస్ ఆర్డర్ చేస్తే కంపెనీ ఛార్జ్ చేసేది 8K. కానీ ఇది చూడండి, కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే కంపెనీ అడిషనల్గా 2 క్వాంటిటీ ఇస్తుంది ఫ్రీగా. సో ఇది ఎక్స్క్లూజివ్ అనమాట. ఓకే, అంటే కస్టమర్కి మనం పంపించాల్సింది 12 క్వాంటిటీ. ఓకే, ఇక్కడ ఛార్జ్డ్ క్వాంటిటీ వచ్చేటప్పటికి మనం 10 క్వాంటిటీస్కే ఛార్జ్ చేస్తాము, కానీ ఫ్రీ క్వాంటిటీకి ఛార్జ్ చేయమన్నమాట. సో
సో కాబట్టి మీకు ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇన్క్లూజివ్ అంటే బేసిక్గా మనకి కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాడికి 8 క్వాంటిటీయే ఛార్జ్ చేస్తాం. ఎక్స్క్లూజివ్ అంటే కస్టమర్ అనేవాడు 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాడికి 2 క్వాంటిటీ ఎక్స్ట్రా ఇస్తాం, కానీ ఛార్జ్ చేసేది 10 క్వాంటిటీస్కి. సో ఇది ఎక్స్క్లూజివ్ ఫ్రీ గూడ్స్ అంటారు. అంటే ఏంటి, మెటీరియల్స్ మనకి రెండిట్లు సేమ్ అనమాట. అంటే సేమ్ మెటీరియలే మనం ఇస్తున్నాం. ఇక్కడ కొత్తగా మనం వేరే అదర్ మెటీరియల్స్ ఏమి ఇవ్వట్లేదు, మన సేమ్ మెటీరియల్సే మనం ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. చూసినట్లయితే మీరు ఓకే. సో అలాగే ఇక్కడ మనకి అంటే బై 10 గెట్ 2 ఫ్రీ, ఈ కాన్సెప్ట్ ఏంటంటే 10 కొంటే 2 ఫ్రీ, ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ ఇవి చూడండి, ఇది డిఫరెంట్ మెటీరియల్. సో కస్టమర్ అనేవాడు ఒక 10 ఆర్డర్స్ చేస్తే, అంటే కస్టమర్ ఆర్డర్స్ మెటీరియల్ ఏని 10 యూనిట్స్ ఆర్డర్ చేస్తే మనకి మెటీరియల్ బి 2 యూనిట్స్ ఫ్రీ అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట. సో ఇది డిఫరెంట్ మెటీరియల్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ అనమాట. సో మనకి సో పైన ఉన్న కేసులో సేమ్ మెటీరియలే, కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ మెటీరియల్ అనేది మనకి కనబడుతుంది, చూసారా. సో ఇవన్నీ కూడా ఇన్క్లూజివ్ ఫ్రీ గూడ్స్లోనేమో మనకి సేమ్ మెటీరియలే. సో ఎక్స్క్లూజివ్ ఫ్రీ గూడ్స్లో కూడా సేమ్ మెటీరియలే. 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే 2 ఫ్రీ ఇస్తాడు, అంటే 12 క్వాంటిటీ డెలివర్ చేయాలి మనం. ఓకే, అలాగే మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రీ గూడ్స్లో కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్, అంటే ఏంటి, 10 మెటీరియల్స్ ఆర్డర్ చేస్తే మెటీరియల్ ఏ ఆర్డర్ చేస్తే మెటీరియల్ బి 2 ఫిక్స్డ్ అనమాట. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ బై 50 యూనిట్స్ గెట్ 5 యూనిట్స్ ఫ్రీ, బై 100 యూనిట్స్ గెట్ 50 యూనిట్స్ ఫ్రీ. ఓకే, సో ఇలాంటి టైర్ బేస్డ్లో ఇక్కడ మనకి 50 యూనిట్స్ ఆర్డర్ చేస్తే 5 యూనిట్స్ ఫ్రీ. అలాగే ఇక్కడ సో మనకి 50 యూనిట్స్ ఆర్డర్ చేస్తే గెట్ 50 యూనిట్స్ ఫ్రీ అనమాట. ఇది టైర్ బేస్డ్. సో ఇలాంటి కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 50 యూనిట్స్ ఆర్డర్ చేస్తే 5 యూనిట్స్ ఫ్రీ, 100 యూనిట్స్ ఆర్డర్ చేస్తే 15 యూనిట్స్ ఫ్రీ. సో ఇది కూడా ఇది టైర్ బేస్డ్ ఫ్రీ గూడ్స్ అనమాట. ఓకే, ఇది వాల్యూమ్ బేస్డ్ అనమాట, వాల్యూమ్ బేస్డ్. ఓకే, సో ఇలా మనకి కస్టమర్ అనేవాడికి మనం కంపెనీ అనేది ఏంటంటే సో ఫ్రీ గూడ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బిజినెస్ ప్రమోషన్ నిమిత్తము ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్లు ఏంటి, కంపెనీ వాల్యూమ్ బేస్డ్ అంటే ఏంటి, 100 యూనిట్స్ కొంటే 5 యూనిట్స్ ఫ్రీ, 100 యూనిట్స్ కొంటే గెట్ 15 యూనిట్స్ ఫ్రీ. సో ఇలాంటివి అనమాట వాల్యూమ్ బేస్డ్ సేల్స్ క్యాంపెయిన్స్ అంటారు ఇది. ఓకే, సో కస్టమర్ స్పెసిఫిక్ అంటే ఓన్లీ కస్టమర్ ఏ రిసీవ్ ఫ్రీ గుడ్స్ వెన్ ఆర్డరింగ్ 20 యూనిట్స్, కస్టమర్ బి డజంట్ గెట్ దిస్ ఆఫర్. అంటే ఏంటి, ఓన్లీ ఈ కస్టమర్ 10 మంది కస్టమర్లు ఉన్నారనుకో, విఐపి కస్టమర్స్ ఉంటారు, కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అంటే కస్టమర్ ఏకి మాత్రమే ఆఫర్ ఉంది, కానీ కస్టమర్ బికి ఆఫర్ లేదు. సో ఇలాంటివి మనకి కస్టమర్ స్పెసిఫిక్ ఫ్రీ గూడ్స్ అంటారు. ఓకే, సో ఇవి మనకి కస్టమర్ స్పెసిఫిక్ ఫ్రీ గూడ్స్ అంటారు. సో మీకు ఇది మీకు అర్థం అవ్వాలి అంటే బేసిక్గా ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. సో మనకి ఫ్రీ గూడ్స్ ఇవి, ఈ కండిషన్ టైప్స్ ఇవి తీసేయండి, ఇవి అవసరం లేదు మనకి. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రీ గూడ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని చార్ట్లో పెడుతున్నాను.
సో మరి దీనికి సంబంధించి మనకి ఎస్ఏపిలో ఎలాంటి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఓకే. సో ఎస్ఏపిలో దీని కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారు? ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఓకే. సో మరి ఫ్రీ గూడ్స్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్. ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో దీనికి సంబంధించి మనం మనకి ఎస్ఏపిలో ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. సేమ్ ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. సో ఏమైతే మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసామో, సో అవే ఇందులో కూడా సేమ్ అట్లాగే ఉంటాయి మొత్తం అంతా కూడా. సో మనకి దీనికి సంబంధించి మన ఎస్ఏపిలో మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే సో ఎస్పిఆర్ఓ అనే పాత్రలోకి మనం వెళ్ళాలి. సో రిఫరెన్స్ ఐఎంజీ. సో ఆ తర్వాత మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి. ఓకే. సో బేసిక్ ఫంక్షన్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో బేసిక్ ఫంక్షన్లో మనకి ఇక్కడ సో ఫ్రీ గూడ్స్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ. సో ఫ్రీ గూడ్స్ అనేది కనబడుతుంది కదా. సో ఇక్కడ మనం సో కండిషన్ టెక్నిక్ ఫర్ ఫ్రీ గూడ్స్ అని చెప్పి కనబడుతున్నాయి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనకు కనబడుతున్నాయి చూడండి. సో నెంబర్ రేంజెస్ ఫర్ ఫ్రీ గూడ్స్, అలాగే ఫీల్డ్ క్యాటలాగ్, సో అలాగే కండిషన్ టేబుల్స్. సో లైక్ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం చేసాం కదా, సేమ్ అట్లాంటిదే ఇది కూడా. సో కండిషన్ టేబుల్స్ మనకి ఆల్రెడీ ఇక్కడ ఏ బేస్ మీద, కస్టమర్ మెటీరియల్ బేస్ మీద, సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ బేస్ మీద, ఏ బేస్ మీద అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్ అనుకోండి. సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దీన్ని 501 మనం తీసుకుందాం డైరెక్ట్గా. ఓకే. సో కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తోనే సో 501 అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ కస్టమర్ మెటీరియల్ ఉంది కాబట్టి సో ఈ కాంబినేషన్తోనే మనం తీసుకోవడం జరిగింది. సో ఇది అయిపోయింది మనకి. సో 501 అని చెప్పి మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనమాట. సో యాక్సెస్ సీక్వెన్స్ మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ గూడ్స్ సంబంధించి మనం ఫ్రెష్గా యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో NVA0 అని చెప్పి ఉన్నాయి. ఏంటో చూద్దాం ఒకసారి. కస్టమర్ మెటీరియల్ కాంబినేషన్తో ఇవి ఆల్రెడీ సో యాక్సెస్ సీక్వెన్స్ని క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే. సో మనం ఏం చేద్దామంటే కొత్త యాక్సెస్ సీక్వెన్స్ని ఒకటి ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం. సో ఫ్రెష్గా మనం ఒక కొత్త యాక్సెస్ సీక్వెన్స్ని మనం క్రియేట్ చేద్దాము. సో ఇక్కడికి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫ్రీ అని చెప్పి రాద్దాం. ఓకే. సో మనం ఇక్కడ ఫ్రీ అని చెప్పి తీసుకున్నాం కదా. తర్వాత మనం యాక్సెస్లోకి వెళ్ళి సో న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇక్కడ 30 40 సంథింగ్ ఎల్స్ ఎనీథింగ్ ఇచ్చినా పర్లేదు. సో 10 నుంచి ఇక్కడ 501 మెటీరియల్ తీసుకోండి కాంబినేషన్. సో ఇప్పుడు మనం సేవ్ చేయండి.
సేవ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం సో ఫీల్డ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి కస్టమర్ అండ్ మెటీరియల్ కాంబినేషన్తో మనకి ఆ, ఈ మనకి ఈ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ సంబంధించిన యాక్సెస్ సీక్వెన్స్ కూడా సో మనం క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సో కండిషన్ టైప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ ఏమో టేబుల్స్, తర్వాత యాక్సెస్ సీక్వెన్స్, తర్వాత కండిషన్ టైప్స్. సో కండిషన్ టైప్స్ కూడా మనం క్రియేట్ చేద్దాము. సో దీనికి సంబంధించి మన ఎస్ఏపిలో ఒక కండిషన్ టైప్ని కొత్తది ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుందాము. సో ఫ్రీ అని కండిషన్ టైప్ పేరు కూడా ఫ్రీ అని పెట్టాను. సో కస్టమైజ్డ్ కండిషన్ ఇది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ ఉంటుంది ఇందులో. సో మెయింటైన్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, సో దీని పేరు కూడా మనం ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ని ఒకటి క్రియేట్ చేయాలి. ఇది ఆల్రెడీ ప్రైజింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాయి. దీంట్లో వాడు ఫ్రీ గూడ్స్ సంబంధించింది సో అసైన్ చేశాడు. సో మనం కూడా ఒక కొత్త ప్రైజింగ్ ప్రొసీజర్ని ఒకటి క్రియేట్ చేసుకుందాము. ఫ్రీ మన ప్రైజింగ్ ప్రొసీజరు FREE ఫ్రీ. ఓకే, సేమ్ ఇచ్చేసి కాపీ ఆల్ కొట్టండి, సేవ్ చేయండి. సో మన ప్రైజింగ్ ప్రొసీజర్ పేరు కూడా ఇదే పెట్టుకున్నాము. సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ మన కండిషన్ ఏదైతే ఉందో ఫ్రీ అని చెప్పి కండిషన్ తీసుకొని సో సేవ్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి సేమ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎస్ఏపి ఎస్డిలో మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేసేసి ఉన్నాం. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సో అలాగే మనకి ఏదైతే మనకి యాక్టివేట్ చేయాలన్నమాట, యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ ప్రొసీజర్. సో యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ ప్రొసీజర్ నెక్స్ట్. సో యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ మనకి సో ఇవి కావాలనుకున్నా సరే మనం ఈజీగా సో మనకి ఇవి కావాలి అనుకుంటే V/N4, టీ కోడ్స్ కావాలంటే V/N5, V/N6. ఓకే, సో యాక్టివేట్ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్. సో మన సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటండి, CHSO. CHSO మన సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకే, సో మన సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, దీనికి మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ క్రియేట్ చేసామో, ఫ్రీ గూడ్స్ సంబంధించిన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసామో సో దాన్ని అసైన్ చేయండి. సో మన ప్రైజింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి సో ఫ్రీ FREG మన ప్రైజింగ్ ప్రొసీజర్. సో దీన్ని అసైన్ చేసి ఇలా పెట్టుకోండి. ఇక్కడ దాకా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ కేటగిరీ ఫ్రీ గూడ్స్కి సెపరేట్గా ఉంది మనకి TANN. సో ఐటమ్ కేటగిరీ, సో ఐటమ్ కేటగిరీ టీ కోడ్ ఏంటండి, సో మనకి ఐటమ్ కేటగిరీ VO-V7. సో ఇందులోకి వెళ్ళి మనకి TANN అంటే మనకి సో TANN అంటే ఫ్రీ ఆఫ్ చార్జ్. ఓకే, సో ఐటమ్ కేటగిరీ మనకి సో ఫ్రీ ఆఫ్ చార్జ్ సంబంధించిన ఐటమ్ కేటగిరీ ఏదైతే ఉందో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనం డబుల్ చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్ దగ్గర మనం కంపల్సరీగా సో ఇది అప్లై చేయాలి మనం. ఓకే, సో B అంటే మనకి ప్రైజింగ్ ఫర్ ఫ్రీ గూడ్స్ 100% డిస్కౌంట్. సో ఈ ఆప్షన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట.
సో మనకి ఐటమ్ కేటగిరీ అనేది మీకు తెలిసిందే కదా, ఐటమ్ కేటగిరీ సేల్స్ ఆర్డర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చేయాల్సింది డిటర్మిన్ ఐటమ్ కేటగిరీ ఫర్ ఫ్రీ గూడ్స్ ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మనం చేయాల్సింది ఇదేంటి, మనం ప్రైజింగ్ సెలెక్ట్ చేసుకుంటే అవ్వలేదు. బి అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ మనం వివో V4లోకి వెళ్ళండి. సో వివో V4లోకి వెళ్ళి మనం సో మన సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది కదా, సేల్స్ ఆర్డర్ టైపు OR ONORM సో ఇవి ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ORNORM ఫ్రీ TANN. సో ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఓకే. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ యూసేజ్, అక్కడ ఫ్రీ యూసేజ్ అని కనబడుతుంది కదా, సో ఇది మనకి కంపల్సరీగా ఇది ఉండాలన్నమాట. సో అంటే ఏంటి, మన సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు సో TANN ఐటమ్ కేటగిరీ వస్తుంది అనమాట. ఓకే. సో వివో V7లో TAN అంటే స్టాండర్డ్ ఐటమ్. TANS అనేది ఇక్కడ ఏం లేదు మనకి, ఇక్కడ TANS కూడా మనకి ఏం లేదు. ఓకే. సో ఇందాక అది ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మనం ఒక కండిషన్ టైప్స్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన కండిషన్ టైప్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? సో V/06లో మనకి కండిషన్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే R100 కండిషన్ టైప్ తీసుకోండి. ఓకే. సో R100 కండిషన్ ఏంటంటే 100% డిస్కౌంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ అంటే ఇక్కడ నెగిటివ్ అంటే మైనస్ చేస్తుంది అనమాట డిస్కౌంట్ అంటే. ఓకే. అలాగే కండిషన్ క్లాస్ ఏ. సో అలాగే మనకి కండిషన్ టైప్ కూడా ఏ అనమాట. సో ఇక్కడ మనం నాట్ ప్రాసెస్ మాన్యువల్లీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి 100% డిస్కౌంట్ సంబంధించిన కండిషన్స్. ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే. తర్వాత మనకి సో ఇది కంపల్సరీగా మనకి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో తర్వాత మనం దీన్ని మన ప్రైజింగ్ ప్రొసీజర్లో సో దీన్ని అసైన్ చేసుకోవాలి. సో మనం ఓన్గా ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసాము అంతకుముందు. సో V/08. సో దీంట్లో మనం ప్రైజింగ్ ప్రొసీజర్ ఓన్గా కూడా క్రియేట్ చేసాము, అలాగే కస్టమైజ్డ్ కూడా చేసాం. సో మనకి దీంట్లో మనకి సో ఒకసారి 100% డిస్కౌంట్ ఇది అప్లై చేసాం మనం దాంతో లింక్ చేసుకున్నాం కూడా. సో ఇక్కడ ఎక్కడైనా మనం R100 ఉందేమో చూసుకోండి ఇక్కడ. సో R100 డిస్కౌంట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో ఇది R100 డిస్కౌంట్ మనం ఆల్రెడీ ఉంది. దీంట్లో డిస్కౌంట్ మనకి ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అవసరమైతే. సో ఈ డిస్కౌంట్ అనేది నెట్ వాల్యూ మీద తీసుకుంటారు, గ్రాస్ వాల్యూ. ఇక్కడ నుంచి మీరు 100 అని పెట్టుకోవచ్చు.
ఓకే, లేకపోతే మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది, ఒకటి కండిషన్ క్రియేట్ చేసాం అంతకుముందు, గుర్తుందో లేదో మీకు? సో దీన్ని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఒక కండిషన్ యాడ్ చేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం 80 ఉంది కాబట్టి 90 యాడ్ చేద్దాం. సో 90 యాడ్ చేసి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి గ్రాస్ వాల్యూ 70 ఉంది. ఓకే, 70 మీద మనకి 70 మీద ఇవ్వాలి గ్రాస్ వాల్యూ మీద. ఓకే, సో ఇక్కడ 90 తీసుకొని, సో ఇక్కడ మనం 0 తీసుకొని, సో ఇక్కడ మనకి R100 అని చెప్పి తీసుకోవాలి. సో ఇది 70 మీద. సో ఇక్కడ మనకి ఇది మీరు ఏం తీసుకోవాలంటే 55. ఫ్రీ గూడ్స్. సో ఫ్రీ గూడ్స్ అని చెప్పి తీసుకోవాలి. ఆ తర్వాత మనం అక్రూవల్స్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఈఆర్ఎల్ తీసుకోండి. ఈఆర్ఎస్ సేల్స్ డిడక్షన్. ఈఆర్ఎస్ అంటే ఏంటంటే సేల్స్ డిడక్షన్. ఓకే, ఇక్కడ ఈఆర్ఎస్ అని చెప్పి తీసుకోవాలి. సో ఈఆర్ఎస్ అంటే సేల్స్ డిడక్షన్. ఓకే, సో రిక్వైర్మెంట్లో 55 తీసుకోండి. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి యాడ్ అయింది కదా కండిషన్కి. సో మనకి 70 మీద మనకి గ్రాస్ ప్రైస్ 70 గ్రాస్ వాల్యూ 70. ఓకే, సో ఇలా క్రియేట్ చేసుకోండి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? ఓవికేకేనా? సో ఓవికేకేలోకి వెళ్ళి సో ఇక్కడ మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటిదంటే ZCHNU. ఓకే, గ్రాస్ ప్రైస్ ఇదేనా? PR00 కాదా? సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ ఏం తీసుకున్నాం మనం? ZCH తీసుకున్నాం. ఓకే, సో ZCH తీసుకోండి ఇక్కడ. దట్స్ ఇట్. సో మన ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడతో మనకి ఓబీబీజీ ట్యాక్స్ కండిషన్ ప్రజెంట్ అవసరం లేదు, ఇంకా అక్కడ దాకా రాలేదు మనం. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయండి. ఓకే, సో ఇంకొక చిన్న కాన్ఫిగరేషన్ ఉంది, సెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ నేను డాక్యుమెంట్లో ఇస్తాను మీకు, మొత్తం అన్ని రాస్తాను కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలని. ఫస్ట్ అయితే మనం 1 by 1 చేద్దాం. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాస్ట్ టు ద మెయిన్ ఐటమ్ అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఉంది. సో అది మనకి SPRO రిఫరెన్స్ IMG. సో ఆ తర్వాత మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. ఓకే, ఆ తర్వాత మనకి బేసిక్ ఫంక్షన్స్. ఓకే, సో ఆ తర్వాత మనకి ఫ్రీ గూడ్స్. ఓకే, కంట్రోల్ ఫ్రీ గూడ్స్ ప్రైసింగ్.
ఫ్రీ గూడ్స్లో మనకి కంట్రోల్ ఫ్రీ గూడ్స్ ప్రైజింగ్. సో ఆ తర్వాత మనకి సెట్ ట్రాన్స్ఫర్ కాస్ట్ ద మెయిన్ ఐటమ్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్స్ అయితే ఇక్కడ ఏమీ మనం ఎవరు ఏం చేయలేదు ఇది. సో దీని పేరు మనం టార్గెట్ బిల్డింగ్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది. సో ఒక పని చేద్దాం మనం. సో బిల్డింగ్ డాక్యుమెంట్ బిల్డింగ్ టైప్ F2SP లేకపోతే F2 అని చెప్పి తీసుకుంటే, సో F2 అని చెప్తే ఇన్వాయిస్ వస్తుంది మనకి. ఇక్కడ డెలివరీ టైప్ LF. ఓకే. సో అలాగే మనకి సో ఇక్కడ మీరు 004 తీసుకోండి, డెలివరీ రిలేటెడ్ ఐటమ్. సో అలాగే సో ఇవి అసైన్మెంట్ నెంబర్ సేవ్ చేయండి. అది సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి నో ఇష్యూ. డెలివరీ 005 తీసుకొని సేవ్ చేయండి. దట్స్ ఇట్. సో ప్రాస్ నెగిటివ్ క్వాంటిటీ ప్లస్ అని చెప్పి తీసుకోండి. ఐటమ్ కేటగిరీ TAN అని చెప్పి తీసుకోండి. ఫ్రీ ఆఫ్ చార్జ్. సో అంటే గూడ్స్ డెలివరీ కూడా అప్లై అవుతుంది అనమాట, ఫ్రీ ఆఫ్ చార్జ్ అయ్యి. ఓకే, డెలివరీ రిలేటెడ్ ఐటమ్ ఇది. సో ఇన్వాయిస్ షుడ్ స్ప్లిట్ శాంపుల్. సో ఇక్కడ మనం బిల్లింగ్ క్వాంటిటీ, డెలివరీ క్వాంటిటీ మైనస్ ఇన్వాయిస్ క్వాంటిటీ, ప్రైజింగ్ టైపు G, క్యుములేటివ్ కాస్ట్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే సేవ్ చేయండి. ఓకే. సో ఇది ఎంతమంది ఎవరు క్రియేట్ చేయలేదు, మనమే క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి మనకి, ఇక్కడితో మనకి టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడితో మనకి మెయిన్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయండి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లైక్ VBN1లోకి వెళ్ళాలి. సో VBN1. సో డిస్కౌంట్ టైప్ మనం ఫ్రీ అని చెప్పి తీసుకోండి, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి మనం. CHA9. సో మనం ఒక కస్టమర్ని తీసుకుందాం మనం. సో ఇక్కడ మనం మెటీరియల్స్, ఏ మెటీరియల్కి మనం ఏమైతే ఇస్తున్నామో అది డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో మన మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? 700 సో ఎందుకంటే లాస్ట్ టైం మనం కొత్త మెటీరియల్ కూడా క్రియేట్ చేద్దాం ఫ్రీ గూడ్స్కి. CHFIనా మంది? సో బేసిక్ డేటా, సేల్స్, పర్చేసింగ్, MRP, అకౌంటింగ్,
అంతేగా, మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఫ్రీ గూడ్స్ అని పెడదాం పేరు. సో మనకు గుర్తుండిపోతాయి ఫ్రీ గూడ్స్ అంటే. సో ఇక్కడ మనం కిలోగ్రామ్స్ ఇవ్వలేదు. ఏమైనా మిస్ అయినాయి చూడండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ 01. ఐటమ్ కేటగిరీ గ్రూప్. ప్రస్తుతానికి ఇందులో ఫ్రీ అని లాంటివి ఏమీ లేవు కదా. మనం ఏం తీసుకున్నాం ఇందాక ఐటమ్ కేటగిరీ టీఏ, అది అక్కడది. ఇక్కడది సెపరేట్గా ఏమన్నా ఉందేమో చూద్దాం. ఫ్రీకి సంబంధించి దీనికి ఏం సెపరేట్గా ఏమన్నా ఫ్రీ అని ఏమైనా ఉందని చూద్దాం. టీఏ టీఏఎన్ఎస్తో ఇందాక మనం ఐటమ్ కేటగిరీ టీఏఎన్ కదా మనం చూసిన నార్మల్ ఐటమ్ చెప్పి తీసుకున్నాం మనం, అంతే. ఓకే, నార్మల్ ఐటమ్ కరెక్టే. సో వివో V4లో టీఏఎన్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇంకోటి ఏదో మిస్ అయినట్టుంది. లోడింగ్ గ్రూప్, ట్రాన్స్పోర్ట్ గ్రూప్ ఎక్కడ ఇవ్వాలి మనం? ఎంఆర్పి సేల్స్ అండ్ థర్డ్ సెలెక్ట్ చేసుకోగలదు అనుకుంటా మనం. మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి కదా, 3 సెలెక్ట్ చేసుకోవాలా మనం. సో బేసిక్ డేటా, పర్చేసింగ్, ఎంఆర్పి. సో అకౌంటింగ్. ఓకే, ఇక్కడ లోడింగ్ గ్రూప్ ఇవి ఇవ్వాలి కదా. ఓకే, సో మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోయింది మనకి. దట్స్ ఇట్. సో ఇక్కడితో మనకి మెయిన్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు VBN1లోకి వెళ్ళి సో ఇందులో మనం క్రియేట్ ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ ఇక్కడే చేసేది.
సో ఇక్కడ మెటీరియల్ తీసుకోండి అండ్ కస్టమర్ తీసుకోండి. 760 సో ఇక్కడ కస్టమర్ తీసుకోండి. ఓకే, తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, సో మనం కస్టమర్ దగ్గర నుంచి కస్టమర్ మినిమం క్వాంటిటీ మెటీరియల్స్ 10 ఆర్డర్ చేస్తాడు. ఓకే, సో ఫర్ 10 అంటే ఏంటి 10 క్వాంటిటీకి సో ఎంత వస్తుంది మనకి ఈచ్ యూనిట్? సో ఎడిషనల్ క్వాంటిటీ ఎంత వస్తుంది మనకి ఫ్రీగా? సో ఒక క్వాంటిటీ వస్తుంది. ఓకే, అండ్ 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే మనకి ఫ్రీ కింద ఫ్రీ గూడ్స్ మనకి వచ్చేది ఎంత? సో ఇక్కడ డిఫైన్ చేయాలి మనం. ఓకే, అడిషనల్ ఇక్కడ 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే ఒక ఫ్రీ గూడ్స్ వస్తుంది అనమాట. ఇదేంది మెటీరియల్ లేదంటుందండి, క్రియేట్ చేయలేదా మనం? చేసాం సార్. మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. ఒకసారి మళ్ళా బయటకు వచ్చేద్దాం. సిహెచ్ఏపిలో క్రియేట్ చేయలేదా? అవునా, సిహెచ్ఏపిలో లేదా మెటీరియల్ అది? PHB1 మన 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 ప్లాంట్ ఏం తీసుకుంటున్నాం మనం? మన ప్లాంట్ సిహెచ్ఏబినా ఏంటిది మన ప్లాంట్? ఇదే కదా? అదే కానీ సార్ మనం కొత్త దాంట్లో క్రియేట్ చేసాం సార్. మొన్న ఒకటి క్రియేట్ చేసాం కదా మనం, CHB. కొత్త ఓకే, కొత్త మెటీరియల్. ఓకే 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 ఓకే, ఓ పని చేద్దాం, దాన్ని మన సిహెచ్ఏబికి పంపిద్దాం మనం. ఓకే, ఇదే మెటీరియల్. సో ఏం చేద్దామంటే మనం, సో బేసిక్ డేటా సేల్స్ అండ్ ఆర్గనైజేషన్ 2 పర్చేసింగ్ ఎంఆర్పి. ఓకే, సో అకౌంటింగ్. ఓకే, సో ఆర్గనైజేషన్ లెవెల్ సిహెచ్ఏబి ఆల్రెడీ ఉంది కదా. సేల్స్ ఆర్గనైజేషన్ దీంతో ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉంది. సో ఈ మెటీరియల్ మనకి అప్డేట్ అవ్వడానికి టైం పడుతుందేమో. ఈ మెటీరియల్ లేదంటుంది, ఇప్పుడు క్రియేట్ చేసిన నెంబర్ అంతా 700198 సార్. సో ఇది ఉంది, అది ఎందుకు లేదు? ఇందాక దేంట్లో క్రియేట్ చేసామో తెలియదు మనకు అది. సారీ సారీ.
సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈచ్ యూనిట్. ఓకే, సో ఇక్కడ ఫ్రీ గూడ్స్ ఒకటి వస్తుంది మనకి. సో ఆల్టర్నేటివ్ యూనిట్ ఇక్కడ యూనిట్ మెజర్మెంట్ మనకి కిలోగ్రామ్ తీసుకున్నామా ఇందాక, ఈచ్ యూనిట్ అని చెప్పి మార్చుకోవాలి. తీసుకోలేదు హా. ఇంకా ఈఏ అని చెప్పి తీసుకోండి. ఇక్కడ దాకా ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఏం లేదు సార్. ఆల్టర్నేటివ్ నాట్ డిఫైన్డ్. ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి చేయండి ఒకసారి, ఎందుకంటే సిస్టమ్ అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. సో minimum quantity for every 10 quantity, so you will get 1 quantity free. Okay, సో ఇక్కడ మనకి ఫ్రీ గూడ్స్ సంబంధించి మనకి 1 క్వాంటిటీ ఈచ్ యూనిట్. సెంటర్ కొట్టండి. మినిమం క్వాంటిటీ గ్రేటర్ దాన్ ఓడి పెట్టండి అని. సో ఇది చూడండి ఇక్కడ సో ఇక్కడ ఫ్రమ్ ఇది మనకి ఇక్కడ ఎవ్రీ 10 క్వాంటిటీకి ఓకే, సో ఒక ఈచ్ అంటే ఒక యూనిట్ వస్తుంది నీకు బెనిఫిట్ ఫ్రీ వస్తుంది అనమాట, 10% ఇది. ఓకే, ఇది మనకి డెలివరీ ప్రపోర్షనల్ టు క్వాంటిటీ మెయిన్ ఐటమ్ అని చెప్పి తీసుకోవాలి ఇది. ఓకే, సో ఇది సేవ్ చేయండి. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. సో మనం ఇప్పుడు ఒక సేల్స్ ఆర్డర్ ట్రై చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్డర్ ట్రై చేద్దాం, అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రస్తుతానికైతే కాన్ఫిగరేషన్స్ అయితే ఇవే, ఇంకా వేరే ఏం కాన్ఫిగరేషన్స్ లేవు. ఇంకా ఆర్డర్ టైప్తో ఓఆర్తో ఆల్రెడీ లింకులు ఉన్నాయి కదా. అవును సార్. సెవెన్ సిక్స్ 73. మెటీరియల్ నెంబర్ ఎంత మేడం? 700198 సార్. 198. సో మనం 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే 1 క్వాంటిటీ ఫ్రీ రావాలి మనకి. సో దీంట్లో స్టాక్ ఏమీ లేదా? స్టాక్ ఏమీ లేదన్నట్టుంది, చూద్దాం. స్టాక్ లేదు దీంట్లో.
మనం ఓకే జెడ్సిహెచ్ఏ కండిషన్ కూడా వచ్చింది, టీఏఎన్ వచ్చింది చూసారా ఐటమ్ కేటగిరీ. సో ఫ్రీ వచ్చింది ఒక క్వాంటిటీ. సో ఆర్డర్ క్వాంటిటీ 9 అంటే ఇన్క్లూజివ్, ఇది 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే ఒకటి ఫ్రీ అన్నట్టు అనమాట. సో దీని ప్రైజింగ్ కూడా మనకి వచ్చే ఉంటుంది. ప్రైజింగ్ ఎక్కడ ఉంటుంది ఐటెంలో మనకి కండిషన్స్, ఇక్కడ మన అమౌంట్లో ఏమి యాడ్ చేయలేదు కదా. సో ఇక్కడ మనం ఆర్డర్ క్వాంటిటీ ఇవి అమౌంట్ ఇవేమి యాడ్ చేయలేదు కదా ఇక్కడ మనం. ఓకే సో అంటే 9 క్వాంటిటీకి 1 క్వాంటిటీ మనకి వస్తుంది, అంటే ఆర్డర్ క్వాంటిటీ 10 అయితే ఒకటి ఫ్రీ వస్తున్నట్టు లెక్క అనమాట మనకి. సో దీనికి ప్రైస్ ఎంతో దీనికి ప్రైస్ ఎంతో చూద్దాం. జనరల్గా మనం అవి FBN1లో ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది అనమాట మొత్తం గేమ్ అంతా. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. దీని ప్రైస్ 900. ఓకే, ఈ లైన్ ఐటమ్కి ప్రైస్ సో 0. ఓకేనా. సో మన FBN1లో ఇచ్చేదాన్ని బట్టే అదేంటిది టీ కోడ్ ఏంటిది అక్కడ VBN1లో ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది మొత్తం. ఓకే, సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.